హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్స్ జంక్షన్ బై సాయి. యాక్చువల్లీ ఈరోజు ఒక డైలీ వ్లాగ్ రాబోతుంది. ఈ డైలీ వ్లాగ్ ఏంటంటే మేము ఈరోజు అక్షయకల్ప ఫామ్కి వెళ్తున్నాం. ఇది ఒక ఆర్గానిక్ ఫామ్ అనమాట. ఇక్కడ మనము విలేజ్ టైప్ ఆఫ్ థింగ్స్ అని మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఇప్పుడు మేము వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. ఫ్యామిలీతో వెళ్తున్నాం. సో ఈ వ్లాగ్ అనేది చాలా బాగుంటుంది, మంచి ఎంటర్టైనింగ్గా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. మీరు కూడా ప్లాన్ చేసుకొని వెళ్ళొచ్చు. సో ఎలా వెళ్ళాలి అనే డీటెయిల్స్ మొత్తం ఇందులో కవర్ అవుతాయి, తప్పకుండా చూడండి. రైట్, వెళ్తూ మాట్లాడుకుందాం మనం. ఓయ్ విరాజ్, ఎక్కడున్నావు? కమాల్, వచ్చినావా? వెళ్దామా విరాజ్? యాక్చువల్లీ మేము ఇప్పుడు 8:45కి స్టార్ట్ అయినాం. ఇప్పుడు వచ్చేసి టైం 9:10 అవుతుంది. అట్లా ఏం చేద్దాం అనుకుంటున్నామంటే, ఇక్కడ డిఎల్ఎఫ్ దగ్గర బ్రేక్ఫాస్ట్ చేసేసి మనకు గచ్చిబౌలి దగ్గర ఓఆర్ఆర్ ఉంటుంది కదా, ఆ ఓఆర్ఆర్ ఎక్కాలి. ఆ ఓఆర్ఆర్ ఎక్కి మనము టువర్డ్స్ షాద్నగర్ ఆ రూట్లో వెళ్ళాలన్నమాట. సో క్లియర్ డీటెయిల్స్ ఉంటాయి, మీకు చూడండి వీడియోని. సో ఇక్కడ కనిపిస్తుంది కదా జై భవానీ టిఫిన్ సెంటర్. సో ఇక్కడ ఆగినాము. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్దాం అనుకుంటున్నాం. ఇది మాకు కొంచెం ఫేవరెట్ టిఫిన్ సెంటర్ అన్నమాట, జై భవానీ. బాగుంటుంది. ఇక్కడ ట్రై చేయండి మీరు ఎప్పుడన్నా వస్తే. వీళ్ళకి చూడండి, ఇద్దరిని కార్ మీద కూర్చోబెట్టి దింపిస్తున్నాం. ఇక్కడ బాగుంటుంది ఇక్కడ టిఫిన్ అయితే. చూడండి, ఇప్పుడే నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ వెళ్ళడానికి ఆ రూట్లో వెళ్తున్నాం అన్నమాట. ఈ ఫ్లైఓవర్ చూడండి, దాని పిల్లర్స్ని ఎంత కరెక్ట్గా డెకరేట్ చేసిండ్రో. చూడండి, ఆల్మోస్ట్ ఇంకా ఎగ్జిట్ నెంబర్ 16 దగ్గరకు వచ్చాము. మనము ఎగ్జిట్ నెంబర్ 16 తీసుకోవాలి. 16 తీసుకుని వెళ్ళాలన్నమాట, ఓఆర్ఆర్ దిగాలి. ఎగ్జిట్ నెంబర్ 16 తీసుకున్న తర్వాత మనకు ఇంకొక 28 కిలోమీటర్స్ వెళ్ళాల్సి ఉంటుంది అక్షయ కల్ప ఫామ్కి వెళ్ళాలంటే. సో మనకు కొంచెం రోడ్ అనేది కొంచెం హైవే దిగిన తర్వాత ఒక 9 కిలోమీటర్స్ అట్లా, 10 కిలోమీటర్స్ అట్లా కొంచెం రోడ్ ఇలా ఉంటుంది మనకి. కొంచెం కంజెస్టెడ్గా, కొంచెం వాటర్ అట్లుంటాయి. సో చూసుకొని జాగ్రత్త రావాల్సి వస్తుంది. ఎస్, వచ్చేసినాం ఫైనల్లీ మనం. ఇక్కడ మీకు ఒకటి బోర్డు కనిపిస్తుంది, ఇక్కడ అక్షయ కల్ప అని. యా, ఇదే ఎంట్రన్స్ చూస్తున్నారు కదా, బుల్లకట్టు కూడా రెడీ ఉంది అక్కడ. సో ఇదే, ఇక్కడనే మాకు కార్ పార్కింగ్ ఉంటుంది. ఇక్కడనే రోడ్ పైన కొంచెం ప్లేస్ ఉందన్నమాట. ఈ ప్లేస్లోనే మనకు కార్ పార్కింగ్ ఉంటుంది. అండ్ ఇదే ఎంట్రన్స్. ఇక్కడ యాక్చువల్లీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోగానే మనకి ఏంటంటే, ఇక్కడ బుల్లకోట్ వచ్చింది కదా, ఈ బుల్లకోట్లో మనం ఇక్కడ నుండి లోపలికి వెళ్ళొచ్చు అనమాట. ఇది ఒక బుల్లకోట్ రైడ్ అయితే ఇక్కడ స్పెషల్ అని చెప్పవచ్చు. బాగుంటుంది అన్నట్టు. అదే ఎక్కు బేటా, ఎక్కు రాంబీ, నెక్కిరా. అగో బాబాయ్ వచ్చింది. రైట్, ఏ విరాజ్ కందులు. ఎస్, చూడండి పపాయ కిందకి ఉన్నారా? అవును, పపాయాస్ అసలు చాలా కిందకి ఉన్నాయి. చిన్న చిన్న చెట్లు కానీ చాలా కిందకి ఉన్నాయి. ఆర్గానిక్ పపాయ. చూడండి, బుల్లక్ రైడ్ అయితే హైలైట్ ఉంది నిజంగా. మేము ముందు రోలో కూర్చున్నాము. బుల్లకోట్ రైడ్ అయితే చాలా బాగుంది. ఒక 1/2 కిలోమీటర్ వరకు మనం బుల్లకోట్ పైన వస్తాం అనమాట, లోపలికి రావడానికి ఎంట్రన్స్ దగ్గర నుండి. ఇక్కడ ఒకటి కుటీరం అని ఉంది. ఎంట్రన్స్ అవ్వగానే ఇక్కడ ఉంటుంది అనమాట. ఎంట్రన్స్లో ఇక్కడ ఏదో స్మాల్ బ్రీఫింగ్ ఇస్తారంట. సో అందుకని ఇక్కడ అందరూ ఇక్కడ వదిలేసి ఇక్కడ కూర్చోవాలి. సో ఎంటర్ కాగానే మనకు ఒకటి ఇట్లా గ్లాస్ ఇస్తారన్నమాట. అంటే ఈ గ్లాస్లో మనం బటర్ మిల్క్ నింపుకోవచ్చు, అన్లిమిటెడ్. మసాలా ఉంటుంది, ప్లెయిన్ ఉంటుంది. బటర్ మిల్క్ ఎంజాయ్ చేయాలనుకుంటే మసాలా బటర్ మిల్క్ తీసుకోండి. నార్మల్ కూల్గా ఉండాలి, రిఫ్రెష్ అవుదాం అనుకుంటే ప్లెయిన్ మసాలా, ప్లెయిన్ బటర్ మిల్క్ తీసుకోండి. రెండు బాగుంటాయి. బాగుంది.
ఇక్కడ బ్యాక్ సైడ్ ఫ్రిడ్జ్లో కూడా హనీ ఉన్న గీ పెట్టిండ్రు. సో అవి కూడా తీసుకోవచ్చేమో అనుకున్నా కానీ లాక్లు వేసింది. వీరేష్ బటర్ మిల్క్ తాగుతావా? అమ్మ తీసుకురావడానికి వెళ్ళింది, వస్తుంది. బటర్ మిల్క్ తాగిన తర్వాత ఎంటీ గ్లాస్ని మనమే క్లీన్ చేసి ఇవ్వాలి. ఇక్కడ ట్యాప్ కూడా ట్యాప్ని కూడా అందరు ముట్టద్దని చెప్పేసి కింద పెట్టారనమాట. దాన్ని ప్రెస్ చేస్తే వాటర్ వస్తాయి. బటర్ మిల్క్ తర్వాత మా ఫార్మ్ టూర్ అనేది స్టార్ట్ అయింది. Regularly if you see there will be 3 leaves, but here you can see 9 and 12 leaves attached as 1 leaf. It won't get any fruit or flower. 9 and 12 leaves will be attached as 1 leaf. It is very rare to see. Any guesses? Yes, correct. So this is Bilva Patra, Bel Patra. So regularly we see 3 leaves attached as 1 leaf, right? That is Eka Bilva. It will get a fruit also. It is also used for Shivji. అరే అక్కడ అదే ఈ ట్రీలో 4 ఉన్నాయి, 4 అనుకుంటా. So there are 3 trees, banyan, peepal and tamarind. Yeah, listen here. So there are 3 trees, we didn't grafted it. It came naturally. Maybe by the bird seeding or by the wind. It came naturally. It's the rarest plant in the farm, not only in the farm, in India also. It is also a fruit tree which is rare and exotic. Guess what it is? So I will give you a hint, not 1 hint, more than 1 hint I will give you. The fruit is not edible, but we use the byproduct and the byproduct is also not edible. Guess what it is? Guess from A to Z. I'll wait for half an hour also. If you guess, you have a gift also. Ready? Yes. So this is Rudraksha. Oh, Rudraksha. This is Rudraksha. It gets a fruit called droops. Yeah, listen here. So this is our poultry shed. Here we have all desi breeds and native breeds. So we have around 60 plus birds now, and we are planning to make 1000 birds here. Don't disturb the hens which are in hatching, they will bite you. Don't make them stress. ఇంతసేపు ఫామ్ టూర్ అయింది. యాక్చువల్గా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగుంది. పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ పర్పస్గా ఉంటుంది అన్నమాట. ఈ టూర్ అయితే, ఫామ్ టూర్ అయితే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా ఎంతసేపు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారో. అన్నీ మనకు తెలియని కూడా అన్నీ చూడొచ్చు, అన్ని ట్రీస్ని అవన్నీ చూడొచ్చు అన్నమాట. ఏ చెట్టు నుండి ఏం వస్తుంది అనేది కూడా మొత్తం వీళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. చూడండి, ప్లాంటేషన్ దగ్గరికి తీసుకొచ్చారు మమ్మల్ని. ఇక్కడ ఆల్రెడీ ప్లాంట్స్ అన్నీ రెడీ పెట్టారు. ఇప్పుడు మనము ప్లాంటేషన్ చేయాలన్నమాట, మొక్కలు నాటాలన్నమాట. అది కాన్సెప్ట్. వచ్చిన ఫ్యామిలీస్ అందరూ ప్లాంటేషన్ చేస్తున్నారు అనమాట, మొక్కలు నాటుతున్నారు. సో మన కోసం ఇక్కడ ఒక మొక్క అండ్ ఒక ఇట్లా గుంత తోడి రెడీగా ఉంచుతారు అనమాట. సో ఈచ్ ఫ్యామిలీ ఒక్కొక్క ప్లాంట్ని ప్లాన్ చేయాలి, నాటాలి. సో మేమైతే పిల్లలతో నాటిద్దామని ప్లాన్ చేస్తున్నాము. రామ్ అది తీయాలంట, ఆ కవర్ తీయాలి, కవర్ తీసి పెట్టాలి. చూడండి, ప్లాంటేషన్ చేస్తున్నారు. విరాన్స్ ఏం చేస్తున్నావు? చెట్టు పెట్టినావా నువ్వు విరాన్స్? చూడండి, పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఇట్లా ప్లాంటేషన్ చేయడము. ఒక ఐడియా అయితే బాగుంది. అక్షయకల్ప ఫామ్లో క్లాత్స్ కానీ ఏమన్నా ఇంట్లో ఉంటే వాడని ఉంటే ఇక్కడ తీసుకొచ్చిస్తే వీళ్ళు మనకు బ్యాగ్స్ కానీ ఏదైనా యాక్సెసరీస్ కానీ స్టిచ్ చేసి ఇస్తారన్నమాట. ఇలా స్టిచ్ చేసి ఇస్తారు. ఓల్డ్ క్లాత్స్ అవన్నీ ఏమన్నా ఉంటే తీసుకొని రావచ్చు ఇక్కడికి మనము. సో ఇప్పటి వరకు జరిగిన యాక్టివిటీ అయితే చాలా బాగుంది. ఫస్ట్ రాగానే మాకు కుటీరాలోకి తీసుకెళ్ళి దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. చేసిన తర్వాత బటర్ మిల్క్ తీసుకుందాం. బటర్ మిల్క్ తాగిన తర్వాత ప్లాంట్స్ ఉంటాయి కదా, ఇక్కడ రకరకాల ట్రీస్ ఉన్నాయి. సో ఆ ట్రీస్ అన్నింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం చూడని ఈ ట్రీస్ అన్నీ చూడొచ్చు అన్నమాట. ఇక్కడ చాలా రకాల ట్రీస్ అన్నీ చూడొచ్చు. అండ్ దాని తర్వాత ప్లాంటేషన్కి వెళ్ళాము. ప్లాంటేషన్ అయిపోయింది. ప్లాంటేషన్ అయిన తర్వాత మళ్ళీ కుటీరాకు వచ్చాము. ఇప్పటికి మాకు టైం వచ్చేసి 1 అవుతుంది. ఇప్పుడు 1కి మాకు లంచ్ ఓపెన్ అవుతుందంట, క్యాంటీన్ ఓపెన్ అవుతుంది. లంచ్ చేయొచ్చు. లంచ్లో ఏంటంటే ఇక్కడే గ్రో అయిన అన్ని ఇంగ్రీడియంట్స్ అంటే వెజిటేబుల్స్ అవన్నీ ఇక్కడ నుండే తీసుకొని అదే లంచ్ పెడతారంట. ఇప్పుడు మాకు వేస్ట్ చేయొద్దు, అసలు లంచ్ వేస్ట్ చేయొద్దు, మీకు ఎంత పడితే అంతే తినండి అని చెప్తున్నారు. చాలా బాగా అనిపించింది అండ్ ఎక్సలెంట్ ఉంది. యాక్టివిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. ఎక్కడనో సిటీ నుండి ఇక్కడికి ఈ నేచర్ మధ్యకు వచ్చి ఇలా ఎంజాయ్ చేయడం అంటే కొంచెం లిటిల్ డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. సో మీకు కానీ ఛాన్స్ దొరికితే మాత్రం తప్పకుండా రండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎస్పెషల్లీ పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లంచ్ తర్వాత ఇంకొక 2-3
యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఆ యాక్టివిటీస్ కూడా చేయొచ్చు అంట. ఇంతసేపు వరకు మనము ఓన్లీ ప్లాంట్స్ గురించి ఎక్స్ప్లోర్ చేసినాము కదా. ఇప్పుడు మనం కౌస్ దగ్గరికి కూడా వెళ్తాం. కౌస్ అండ్ బఫెలోస్ దగ్గరికి కూడా వెళ్తాము. అక్కడ కూడా డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి అన్నమాట. చూస్తూనే ఉండండి వీడియోని అయితే. చూడండి, ఇది రెడ్ రైస్. ఇది వట్టికి కూడా తినేయచ్చు, అంత బాగుంది. పెరుగు చూడండి ఎంత థిక్గా ఉందో, పెరుగు ఆర్గానిక్ పెరుగు. సో మనకి పిల్లలకి సైకిల్స్ కూడా ఇస్తున్నారు. చూడండి సైకిల్స్ ఎంజాయ్ చేయవచ్చు. అద్వైత్ ఆల్రెడీ ఒక సైకిల్ తీసుకున్నాడు. పడతపో అంతే, ముందుకు దిగి రైట్, అంతే, వెరీ గుడ్, అంతే. ఇంత పెద్ద సైకిల్ కూడా మీదే ఫస్ట్ టైం వాడు ఎంజాయ్ చేస్తున్నాడు ఇందులో మంచిగా. యాక్చువల్లీ అక్కడ ఉంటాయి సైకిల్స్, అక్కడ నుండి తీసుకొచ్చుకోవాలి. అది లంచ్ తర్వాతనే ఓపెన్ అవుతాయి అన్నమాట. కానీ ఎంటైర్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది, బాగా అనిపిస్తుంది మాకైతే. చూడండి, నేను ఒకటి టీషర్ట్ ఇచ్చాను. టీషర్ట్ని వీళ్ళు ఇంత మంచి బ్యాగ్ లాగా చేసి ఇచ్చారు. చూడండి అయిపోయింది బ్యాగ్. అండ్ ఇక్కడ ఒక జీన్స్ ప్యాంట్ బ్యాగ్. ఇది ఈ బ్యాగ్ చూడండి, జీన్స్ ప్యాంట్తో చేశారు. ఇది బాగుంది. అది రాదేమో, పెద్దగా ఉంటే షేప్ వస్తుంది, లేకుంటే రాదు. చూడండి ఎంత బాగుంది బ్యాగ్. ఇది అక్షయ్ కల్ప లోగో వస్తుంది ఇక్కడ కూడా. ఇది కూడా మా ప్యాంటే. So whoever gets the treasure first, they will get a gift, okay? Ready? You have to listen carefully, okay? So the first clue, ready for the first one, I am giving you the first clue. So the vehicle which is ridden by the animals, there you will find the first treasure. వాయమ్మో, అమ్మో, ట్రెజర్ అంటే ఆడుతున్నారు పిల్లలు, ట్రెజర్ అంటే వేస్తున్నారు పిల్లలతో. చాలా ఫన్ ఉంది. ఫస్ట్ క్లూ కోసం అందరు ఉరుకుతున్నారు. Only for kids, parents they can help from here only, but they don't need to rush, okay? Parents have to stay here, so parents should not help them. Only kids have to go, okay? మామూలు ఫన్ లేదు, ఉరకడమే ఉరుకుతున్నారు పిల్లలు అయితే ట్రెజర్ హంట్ కోసం. అద్వైత్ నీకే దొరికిందారా? ఏ అద్వైత్, Come here. Yeah, Advait got the second one. It's Paneer at the taste. Advait got the second one. Seed ball activity, it is mainly to control deforestation. So nowadays there is so much of deforestation. So to avoid that, this is a small initiative from us. So generally if you sow the seeds, it won't germinate that much easily. Maybe by the birds eating or by the wind or by rain and by humans also, the seeds will get damaged. But here, due to the attachment of the soil, the seeds won't get any damage. So whatever the seed balls now you make, we'll store it in the shade without any sunlight up to monsoon. And in the monsoon, we'll go to a forest area or barren land. We'll make it an event. We'll call you again. There we'll throw all these seed balls. So with the less moisture content only, the seeds will start germinating. సీడ్ సాయిలింగ్ అంట, సీడ్ బాల్ అంట. మనం ఈ సీడ్ని తీసుకొని ఒక మట్టిలో చిన్న రౌండ్ చేసి దాంట్లో చుట్టేసి త్రో చేయడం అనమాట. సో అక్కడ ఏంటంటే పెరుగుతుంది అనమాట చెట్టు. సో ఈ సీడ్స్ ఇచ్చారు మాకు. లోపల పెట్టేసి అది ప్యాక్ చేసేసి, మొత్తం ప్యాక్ చేసేసి, అది వెరీ గుడ్. ఇట్లా అట్లా రౌండ్ చేసేసి, రౌండ్ చేసేసి త్రో చేయాలనుకుంటా, అవి చెప్తారు వాళ్ళు. ఈ సీడ్స్ వచ్చేసి ఏంటిరా, సిల్క్ ఫ్లాస్ సీడ్స్ అంట. ఫారెస్ట్ ట్రీస్. క్యాచ్ పెట్టుకో. సీడ్ సాయిలింగ్ అన్నమాట ఈ యాక్టివిటీ. సో అది చేపిస్తున్నారు పిల్లలతో అందరితోని.
Sow the seed, just follow her. She will show you now. So just follow her, spread it in the lines. Don't pour at one place, spread it in the lines evenly. Okay? Yo Viran. Spread it in the lines, okay? అట్లా మట్టై నీ సీట్స్ మీద మట్టై. Seed should not be visible. Close the soil properly. Don't press it. మీద మట్టి. Don't press the soil. Just close it. అండ్ ఇక్కడ చూడండి వంకాయ చెట్లు ఉన్నాయి మనకు, చిన్న చిన్న వంకాయలు ఉన్నాయి చూడండి. అండ్ ఇది గోంగూర కనిపించేది. అండ్ ఇక్కడ టమాటో చెట్లు ఉన్నాయి, ఇవన్నీ టమాటో చెట్లు. అండ్ మీకు ఒకటి పొట్లకాయ చూపిస్తాను, పొట్లకాయ చెట్టు చూడండి. ఇది పొట్లకాయలు ఉన్నాయి ఇక్కడ చూడండి, ఎంత బాగున్నాయో, ఆర్గానిక్ ఇవన్నీ. అండ్ ఇక్కడ బీరకాయలు ఉన్నాయి చూడండి, బీరకాయ. ఇక్కడ చూడండి కాకరకాయ చెట్లు ఉన్నాయి. యా ఇదంతా కాకరకాయ. ఇక్కడ చూడండి చాలా పెద్దది ఉంది. ఇవన్నీ వంకాయలు. ఇక్కడ కనిపించేది అంతా పాలకూర. సో మనం వెళ్ళేటప్పుడు ఇది తీసుకొని వెళ్ళొచ్చు, మనం ఇది హార్వెస్ట్ చేసుకొని తీసుకొని మనం ఇంటికి వెళ్ళొచ్చు అనమాట. ఈవినింగ్ వెళ్ళే టైంలో మనకు ఆ ఛాన్స్ ఇస్తారు. ఇదంతా పాలకూర, అక్కడ గోంగూర ఉంది. ఇదంతా ఈ వెజిటేబుల్స్ అన్నీ ఆర్గానికల్లీ గ్రోన్ అన్నమాట. ఇంకా సైడ్ చాలా ఉన్నాయి. సో ఇవన్నీ మనం తీసుకొని మనమే మన చేతులతో తెంపుకొని మరీ తీసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ మెంతి ఉంది, మెంతి కూర. సో చూస్తున్నారు కదా, యాక్టివిటీ అయితే చాలా బాగా జరుగుతున్నాయి ఇక్కడ. యాక్టివిటీస్ అన్నీ మస్తు కంప్లేస్ అన్నమాట, చాలా బాగుంది, మంచిగా ఎంజాయ్ చేస్తారు. అంటే ఊర్లలో అంటే విలేజెస్ నుండి వచ్చిన వాళ్ళకి ఇది కొత్తగా అనిపించకపోవచ్చు, బట్ సిటీలో ఉండే వాళ్ళకి మాత్రం ఇది చాలా కొత్తగా అనిపిస్తుంది. ఈ ఫార్మింగ్ ఇదంతా ఎప్పుడు చూసుంటారు కదా, సో ఇదంతా కొత్తగా అనిపిస్తుంది. ఇదంతా చాలా బాగా అనిపిస్తుంది లొకేషన్ అయితే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక యాక్టివిటీ ఉంది. ఆ యాక్టివిటీ ఏంటో తెలీదు, వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. అక్కడ ఎంగేజ్ చేస్తారు మంచి, అసలు మనకు టైంపాస్ అనేది చాలా అవుతుంది, ఎక్కడ కూడా బోర్ కొట్టదు, మంచి ఎంగేజ్ చేస్తారు. అండ్ ఇక్కడ వాష్రూమ్ గురించి అయితే టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇవి కూడా హైజీన్గా ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు మనం వేసుకొచ్చిన ఫుట్వేర్ ఉంటాయి కదా, అది ఇక్కడనే వదిలేసేయాలి. ఇక్కడ వదిలేసి అక్కడ కొన్ని ఉన్నాయి కదా, అవి వేసుకొని వెళ్ళాలన్నమాట, టు మెయింటైన్ హైజీన్ అనమాట. సో ఎవ్రీవేర్ ఇట్ ఈస్ హైజీన్ అనమాట, హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు ఈ ఫామ్ని అయితే. అండ్ అక్కడ మనకు స్ట్రైట్గా చూసుకున్నట్టయితే అదేంటి ఆర్చరీ యాక్టివిటీ కూడా ఉంది. యాక్చువల్లీ ఇక్కడ ఇది ఉంటుంది, ఆర్చరీ యాక్టివిటీ ఉంటుంది, బట్ వాళ్ళు లేరు ఇప్పుడు. యాక్చువల్లీ అయిపోయిందండి ఈ యాక్టివిటీ, మేము కొంచెం లేట్గా వచ్చినాం. సో అవి బాణాలు ఉంటాయి, అది తీసుకొని వెళ్ళిపోయినారు. సో మీరు వస్తే ఇంత మిస్ అవ్వకండి, ఇది బాగుంటుంది, ఎంటర్టైనింగ్ ఉంటుంది కొంచెం. బ్యాగ్స్ అనేవి కుట్టిస్తారనమాట. బట్ ఏంటంటే ఏ బ్యాగ్ అయినా కానీ కుట్టియడానికి మనకు స్టిచ్ చేసి ఇవ్వడానికి, బ్యాగ్ లాగా రెడీ చేసి ఇవ్వడానికి మనకు ఈచ్ బ్యాగ్కి 100 రూపీస్ తీసుకుంటారు. సో అదైతే గుర్తుంచుకోండి. 100 రూపీస్కి మనకు బయట 100 రూపీస్కి చాలా చాలా మంచి మంచి బ్యాగ్స్ వస్తాయి, డిమార్ట్లో కూడా వస్తాయి మంచి బ్యాగ్స్. సో అదొకటి గుర్తుంచుకోండి. సో ఇక్కడైతే మనం వెజిటేబుల్స్ అంతా హార్వెస్ట్ తీసుకొని వస్తాం కదా, ఇక్కడ వెయిట్ చేసి దానిపైన రేట్ వేసి ఇస్తారనమాట. కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి రేట్లు అయితే, కానీ ఏంటంటే ఆర్గానిక్ అన్నమాట, అంతే, అదొకటే. అద్వైత్ Yeah, hello, welcome to Akshay Kalpa. So if you are interested to visit the farm, you can book it in the Book My Show, Paytm events, or in the website also. They are available at everywhere. So you can book a visit and you can visit the Akshay Kalpa farm near Shadnagar at Idulapalli village. So you can come and explore the farm in the organic way, whatever we are doing here, you can explore it.
and you can explore the 30 acres farm we are doing here, and you can come and visit. The whole day it will be full of activities. You can come and enjoy yourself with your kids and parents also. So it's very interesting and close to nature. You can come and visit once, at least in the lifetime. Can we call and book the... Yeah, we have that customer support number also. In the website you will get it. So if you call the customer care, they will book your slot and they will inform you with the confirmation message also. సో అక్షయ కల్ప నుండి మేమైతే ఇప్పుడు రిటర్న్ అయిపోయినాం. రిటర్న్ జర్నీలో ఉన్నాం, వెళ్ళిపోతున్నాం ఇంటికి. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. మనకన్నా ఎక్కువగా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు, కిడ్స్ అయితే. అండ్ ఈ ఫామ్కి కనుక మీరు విజిట్ చేయాలనుకుంటే మాత్రం వీళ్ళది ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ ఇక్కడ కింద వేస్తాను చూడండి. ఆ వెబ్సైట్కి వెళ్ళి మీరు బుక్ చేసుకోవచ్చు. లేదంటే వీళ్ళది అక్షయ కల్ప ఆర్గానిక్ అని ప్లే స్టోర్లో యాప్ కూడా ఉంటుంది. సో యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే అక్కడ మీకు యాప్లో కూడా చూపిస్తుంది అనమాట సైట్ విజిట్ అని. సైట్ విజిట్ రిక్వెస్ట్ చేయగానే మీకు వాళ్ళు కాల్ చేస్తారు. కాల్ చేసి మీరు సైట్ బుక్ చేస్తారనమాట, మీకు విజిట్ బుక్ చేస్తారనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే పర్ హెడ్ 500 రూపీస్ ఉంటుంది ఈ విజిట్కి. సో ఈ అక్షయ కల్పది మనకు యాప్ ఉంటుంది కదా, ఆ యాప్లో మనం ప్రీమియం సబ్స్క్రిప్షన్ కనుక తీసుకుంటే దాంట్లో మనకి ఒక 4 అడల్ట్స్కి విజిట్ ఫ్రీ ఉంటుంది అన్నమాట. 4 అడల్ట్స్ అండ్ 2 కిడ్స్ కూడా వెళ్ళొచ్చు. విజిట్ అయితే ఫ్రీ ఉంటుంది, అది ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకుంటే. అంటే ప్రీమియం సబ్స్క్రిప్షన్తో మనకి ఏమొస్తుందంటే ఈ అక్షయ కల్ప వాళ్ళు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అన్ని సేల్ చేస్తారు కదా యాప్లో. సో ఆ ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 4 అడల్ట్స్కి అండ్ 2 కిడ్స్కి ఫ్రీ అన్నమాట విజిట్ అనేది. అండ్ కంపల్సరీ వెళ్ళొచ్చు, చాలా బాగుంటుంది విజిట్ అయితే. ఎక్కడ బోర్ కొట్టకుండా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది చాలా, అండ్ చాలా ఫన్ కూడా ఉంటుంది. మనకు తెలియని థింగ్స్ అన్ని, అంటే ఆర్గానిక్ ఫార్మింగ్లో మనకు తెలియని థింగ్స్ అన్ని ఫామ్లో తెలుసుకోవచ్చు అన్ని. పిల్లలకు కూడా ఒక మంచి ఎడ్యుకేషనల్, అంటే ఫీల్డ్ ట్రిప్ లాగా ఉంటుంది అనమాట. ఏదో ఫ్యామిలీ పిక్నిక్ లాగా కాకుండా ఒక మంచి ఫీల్డ్ ట్రిప్ లాగా ఉంటుంది. బాగుంటుంది విజిట్ అయితే. మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాం, చూస్తారు కదా వీడియోలో అయితే, చాలా బాగా ఎంజాయ్ చేసాం. యా అంతే అండి. అండ్ ఈ వీడియో అయితే మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది అనుకుంటున్నా. ఇన్ కేస్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే, మీరు కూడా ఎంజాయ్ చేస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గురించి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్ చదివి మీకు రిప్లై ఇస్తాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్ని. డ్రీమ్స్ జంక్షన్ బై సాయి, సైనింగ్ ఆఫ్.